కార్యక్రమం రవి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున అభిమానులు కూడా తరలి రావడం జరిగింది. ఈ రోజు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు కావస్తుంది. వచ్చినప్పటి నుంచి ఈ 2 సంవత్సరాలు కావస్తున్న ఇది రెండు మాటలలో చెప్పాలంటే, ఒకటి విధ్వంసం, వెన్నుపోటని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ ప్రభుత్వంలో ఏదైనా కూడా వాళ్ళు ఇచ్చిన హామీ ఏ ఒక్కటి నెరవేర్చకపోవడం నిజంగా చాలా దారుణం. ఎందుకంటే అధికారంలోకి రావడానికి అనేకమైన అబద్ధాలు చెప్పి ఈ రోజు అలివిగానే హామీలు ఇచ్చి అమలు చేయలేని హామీలన్నీ ఇవ్వడం జరిగింది. వచ్చిన తర్వాత ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకపోవడం నిజంగా చాలా బాధాకరం. ఎందుకంటే అందరూ నమ్మారు, ప్రజలందరూ కూడా నమ్మారు. ఈ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు వస్తే ఏదో చేస్తారని ఆశించారు. ఆశించినట్టే వాళ్ళు ఓట్లేసి గెలిపించి ఈ రోజు అధికారం ఇచ్చారు. కానీ ఈ రోజు వాళ్ళందరికీ కూడా వెన్నుపోటు పొడచడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజు మహిళలకు వెన్నుపోటు పొడచడం జరిగింది, అలాగే రైతులకు వెన్నుపోటు పొడచడం జరిగింది, విద్యార్థులకు చేయడం జరిగింది, ఉద్యోగస్తులకు జరిగింది, ఆడపిల్లలకు అంటే నిరుద్యోగులకు, ఈ విధంగా అందరికీ ప్రతి ఒక్క వర్గానికి కూడా ఈ రోజు వెన్నుపోటు పొడచడం జరిగింది. ఎందుకంటే చెప్పిన ఒక హామీ కూడా నెరవేర్చకపోవడం. అంటే ఈ రోజు అనేకమైన హామీలు ఇచ్చాడు కానీ ఏ ఒక్కటి నెరవేర్చలే. ఈ రోజు చూసుకుంటే పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు కూడా విపరీతంగా పెరిగిన పరిస్థితి. నిత్యావసర సరుకు ధరలు కూడా విపరీతంగా పెరిగాయి. వాళ్ళ అధికారంలోకి వస్తే మేము అన్ని తగ్గిస్తామని చెప్పిన వాళ్ళు ఈ రోజు కనీసం ఇంత ఏ స్టేట్ లో లేనంత మన స్టేట్ లోనే నెంబర్ 1 స్థాయిలో పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెంచడం జరిగింది. సో ఈ విధంగా అనేకమైనవన్నీ చేస్తూ ఈ రోజు ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది. అదేవిధంగా ముఖ్యంగా డిఎస్సి ఏదైతే ఈ ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు ఏదైతే తొలి సంతకము అని చెప్పి మెగా డిఎస్సి మీద తొలి సంతకం చేయడం జరిగింది. ఆ మెగా డిఎస్సి కాస్త ఈ రోజు దగా డిఎస్సి అయ్యే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఈ రోజు డిఎస్సి అంటే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీని కాస్త డార్క్ సెలక్షన్ కమిటీగా మార్చడం జరిగింది. ఈ రోజు చూసుకుంటే 16,000 మంది డిఎస్సి ఉద్యోగులు చేస్తే అదే డిఎస్సి జరిపించి ఒక మెయిన్ క్యాండిడేట్ కు ఒక అబ్బాయికి నవీన్ అనే అబ్బాయి ఫస్ట్ ర్యాంక్ వస్తే ఆ అబ్బాయిని తొలగించి అబ్బాయి మెరిట్ లిస్ట్ లోనే లేకోకుండా చేసి సెకండ్ మెరిట్ లిస్ట్ పెట్టడం జరిగింది. అంటే ఇది అంటే వాళ్ళు తప్పు జరిగింది, ఆ తప్పును సరిదిద్దడానికి పదే తప్పులు చేస్తూ రావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మళ్ళీ ప్రత్యేకంగా జీవో నెంబర్ 4 తీసుకొచ్చి స్పోర్ట్స్ కోటా తీసుకురావచ్చు. ఈ రోజు స్పోర్ట్స్ కోటాలో చూస్తే అనేకమైన తప్పులు చూపిస్తున్నాయి. ఫేక్ సర్టిఫికెట్స్ కూడా కొన్ని ఉండడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఇంకా మేము వాటిని అన్నింటినీ ఇంకా పరిశీలిస్తున్నాం. ఎందుకంటే చాలా వరకు మా దృష్టికి వస్తూనే ఉన్నాయి. ఇప్పటికీ కూడా అనేక మంది ఉద్యోగులు ఎందుకంటే వాళ్ళ కాల్ లెటర్స్ వచ్చి సర్టిఫికెట్ వెరిఫికేషన్కి వెళ్ళి మళ్ళీ తర్వాత వాళ్ళ ఈ సెలక్షన్ లిస్టులలో వాళ్ళ పేర్లు కూడా మళ్ళీ కొన్ని తీసేసిన పరిస్థితి కూడా వాళ్ళు చెప్తున్నారు. సో ఇవన్నీ కూడా వాళ్ళు మమ్మల్ని వచ్చి అప్రోచ్ అవుతున్నారు. మేము వాళ్ళందరికీ కూడా నోట్ చేసుకుంటున్నాం. వాళ్ళు కోర్టులు కూడా వేసిన పరిస్థితి. ఎందుకంటే చాలా మంది ఈ రోజు నిరుద్యోగులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. కానీ ఎందుకంటే వీళ్ళు ఎక్కడ న్యాయం జరగలే, వీళ్ళకు నిరుద్యోగులకు న్యాయం జరగకపోగా ఈ రోజు వీళ్ళు ఏదైతే చదివారో వీళ్ళకి అన్యాయం జరిగింది. ఖచ్చితంగా దీని మీద మేము ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ వేయాలని మేము డిమాండ్ చేస్తాం. ఎంజే హాస్పిటల్ నంద్యాల పట్టణంలో అత్యాధునిక సదుపాయాలతో నిష్ణాతులైన వైద్యులచే అందరికీ అందుబాటులో అతి తక్కువ ఖర్చుతో వైద్యం అందిస్తోంది ఎంజే హాస్పిటల్. డాక్టర్ జాస్మిన్ సుల్తానా ఎంబీబీఎస్ ఎంఎస్ డీజీఓ, ఎల్ఎస్ఎస్ లాప్రోస్కోపీ, నెదర్లాండ్స్, అబ్స్ట్రీషియన్ అండ్ గైనకాలజిస్ట్, గర్భిణీ మరియు స్త్రీ వ్యాధి నిపుణులచే హై రిస్క్ ప్రెగ్నెన్సీ, సాధారణ కాన్పులు, సిజేరియన్, ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్, గర్భసంచి ఆపరేషన్, లాప్రోస్కోపీ ద్వారా ఆపరేషన్లు, సంతాన సాఫల్యం కొరకు చికిత్స చేయబడును. ఇప్పటి వరకు విజయవంతంగా 988 డెలివరీలు చేయడం జరిగింది. 75 నుండి 80% నార్మల్ డెలివరీలు చేయడం జరిగిందని తెలియజేయటకు సంతోషిస్తున్నాం. సుమారు 4 కేజీల బరువు గల కణితిని తీస్తూ మరో ప్రక్క 3.5 కేజీల బరువున్న శిశువును అతి కష్టమైన ఆపరేషన్ విజయవంతంగా బయటికి తీయడం జరిగింది. అత్యాధునికమైన ఆపరేషన్ థియేటర్, లేబర్ రూమ్, ఎమర్జెన్సీ విభాగం, ఇంక్యుబేటర్ సదుపాయం, వెంటిలేటర్ సదుపాయం, అత్యాధునిక ఐసీయూ, ఆధునిక హంగులతో వెయిటింగ్ హాల్, ఆధునిక స్పెషల్ ఏసీ రూమ్స్, షేరింగ్ రూమ్స్, నాన్ ఏసీ రూమ్స్, అధునాతన ల్యాబొరేటరీ, 24 గంటల ఫార్మసీ సదుపాయం, పేషెంట్స్ కొరకు లిఫ్ట్ సదుపాయం, విశాలమైన పార్కింగ్ సదుపాయం కలదు. చిన్నపిల్లల వైద్య నిపుణులు, లాప్రోస్కోపిక్ విభాగం మరియు అత్యవసర సేవలు అందించబడును. వివరాలకు సంప్రదించండి. ఎంజే హాస్పిటల్, సంజీవ్ నగర్, నంద్యాల. ఫోన్ నంబర్స్ 9063078981, 08514359702.